మొన్న ప్రసన్న హరికృష్ణకి లాస్ట్ 15 days లో ఆయనకు వస్తున్న రెస్పాన్స్ చూసి బీఆర్ఎస్ సపోర్ట్ చేసి ఉంటే గెలిచుండేవాడా, ఓడిపోయేవాడా? ఆయన ముందే కనుక అంటే అఫీషియల్ గా బీఆర్ఎస్ క్యాండిడేట్ గా పెట్టే అవకాశం లేకుండే, బట్ ఒక ప్రకటన టీఆర్ఎస్ కనుక చేస్తుంటే ఆయన ఖచ్చితంగా గెలిచేవాడు. ప్రకటన చేస్తుంటే గెలిచేవాడు. ఎట్లా కొంతమంది అంటారు, ఇప్పుడు నేను కూడా అదే అనలైజ్ చేశాను లాస్ట్ టైం, బీఆర్ఎస్ క్యాండిడేట్ గా ప్రసన్న హరికృష్ణ చేసిన పెద్ద తప్పు అని చెప్పి నేను మొన్న అనలైజ్ చేశాను. ఏమని అనలైజ్ చేశానంటే, ప్రసన్న హరికృష్ణకు లాస్ట్ 15 days లో కేసీఆర్ నుంచి కేటీఆర్ నుంచి కవిత చేసింది ఆ పని చాలా తెలివిగా. అవును, కేసీఆర్ కేటీఆర్ నుంచి ప్రకటన వచ్చి ఉంటే మేము సపోర్ట్ చేస్తున్నామని 2 terms సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ కూడా, ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఖర్చుకు లిమిట్ లేదు. అవును, అది కూడా అవసరమే కదా. ఫైనాన్షియల్ గా సపోర్టు, క్యాడర్ సపోర్ట్ వచ్చింది. ఎందుకంటే క్యాడరు మొత్తం మంది ఏం వేయలేదు, కొద్దిమంది బీజేపీకి వేశారు, కొద్దిమంది కాంగ్రెస్కి వేశారు, ఎవరు చెప్పలేదని చెప్పి. ఎవరో కొద్దిమంది వేసి ఉండొచ్చు కాదన్ను, కానీ 100% రాలేదు, 30-40% వచ్చింది. అదే కేసీఆర్ కేటీఆర్ అనౌన్స్ చేసి ఉంటే ఇంకా డెఫినెట్ గా మంచి పొజిషన్ ఉండదు కదా. అయితే కొద్దిమంది కామెంట్ లో ఏం రాశారంటే, నేను ప్రతి కామెంట్ కూడా చదువుతా, నాకు వస్తున్న ఫీడ్బ్యాక్ లో కామెంట్ లో ఏం రాశారంటే, మీరు అట్లా విశ్లేషిస్తున్నారు కానీ ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చింటే ఆ మాత్రం ఓట్లు కూడా వచ్చి ఉండేవి కాదని కొద్దిమంది కామెంట్ రాశారు. సరే, ఉంటారు వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు, బట్ నేను ఒకటి ఏమంటే నెగటివ్ గ్రాడ్యుయేట్లలో నెగటివ్ ఉంది, ఇంకా కూడా టీఆర్ఎస్ పట్ల నెగటివ్ పోలేదు గ్రాడ్యుయేట్లలో. మైనస్ అనేది ప్లస్ ఎట్లా అయ్యేదో ఒక మాట చెప్తా. ఒక బలమైన రాజకీయ పార్టీ వెనకాల ఉన్నదన్నప్పుడు గెలుస్తాడనే ఒక నమ్మకం ప్రజల్లో, వాళ్ళ ఓటర్స్ లో వస్తుంది. ఇండిపెండెంట్ అనే ఒక చులకన భావం ఉంది. ఇండిపెండెంట్ గెలవరు, ఇండిపెండెంట్ ఇప్పుడు మనం వేసినా కూడా ఆ ఓటు వేస్ట్ అయింది. ఒకవేళ బలమైన పార్టీ వీని వెనకాల ఉంది అన్నప్పుడు ఆ క్యాండిడేట్ల వ్యక్తిత్వాలను కూడా పోల్చి చూస్తారు కదా. ఇప్పటి యూత్ తోని బాగా కనెక్ట్ అయిన వ్యక్తి హరికృష్ణ, మంచి వాక్చాతుర్యం ఉంది, త్యాగం చేసి వచ్చాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రిజైన్ చేసి వచ్చారు. తర్వాత పార్టీ బలం ఉంది అని అనుకున్నప్పుడు తప్పకుండా అది ప్లస్ అయ్యేది కొంత. కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ అయినా చాలా. ఈ ఉద్దేశంలో ఇక్కడ బీఆర్ఎస్ చాలా పెద్ద చారిత్రక తప్పు చేసింది. అంటే లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అఫీషియల్ గా ఎమ్మెల్సీ క్యాండిడేట్లను పెట్టలేదు. పెట్టారు సార్, స్వామిగౌడ్ ను పెట్టారు. అప్పుడు నారాదాస్ స్వామిగౌడ్ తర్వాత వచ్చింది నారాదాస్ లక్ష్మణ్. ఎందుకు మొన్న పల్లారాజేశ్వర రెడ్డిని పెట్టారు, అంటే వాణిదేవి పెట్టారు. ఇక్కడ టీచర్స్ ఎన్నికల గురించి చెప్తున్నా నేను. గ్రాడ్యుయేట్ సెలక్షన్ లో పెట్టారు, అదే నేను అంటున్నా. టీచర్స్ దానిలో పెట్టలేదు. టీచర్స్ దానిలో పెట్టలేదు, మరి గ్రాడ్యుయేట్ దానిలో అయితే పెట్టారు కదా. అవును, అంటే బలమైన క్యాండిడేట్. టీచర్స్ దాన్ని కూడా గతంలో పెట్టారు, వరదారెడ్డి పెట్టి ఓడిపోయినారు. అదే సెకండ్ టైం పెట్టలేదు, టీచర్లకి పార్టీలు వద్దు అన్నాడు ఆయన. అయితే ఇక్కడ గ్రాడ్యుయేట్ దానిలో మాత్రం ఈ మొదటిసారి ఇప్పుడు పెట్టారు. మన పి సుధాకర్ రెడ్డి కూడా గెలిచారు కదా టీచర్స్ ఎమ్మెల్సీగా, అంటే అంత ముందు పెట్టాడు. అయితే తర్వాత ఆయన నిర్ణయం మార్చుకున్నాడు. రెండోది ఏంటంటే ఈ పోటీ కూడా బాగుంది టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ క్యాండిడేట్ కు. రవీందర్ సింగ్ లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది కేసీఆర్ గారిని పర్సనల్ గా. కానీ ఇప్పుడు పోటీ బాగానే ఉంది, కరెక్టే. ఇప్పుడు బీజేపీ గెలిచి కాంగ్రెస్ స్పేస్ వాళ్ళు వ్యతిరేక ఓటును ఆక్యుపై చేసుకుంది కదా, అది పెద్ద థ్రెట్ కదా. ఇంకోటి ఉత్తర తెలంగాణలో పర్టికులర్ గా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 3 జిల్లాలలో టీఆర్ఎస్ పట్టు చాలా వరకు తగ్గి అక్కడ బీజేపీ పట్టు బాగా పెరిగింది. 4 ఎంపీలు, 7 మంది ఎమ్మెల్యేలు. సరే, అంటే 7 మంది ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ కు మరి 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ 4 జిల్లాల్లో. ఉన్నారు. కరీంనగర్ 5, ఆదిలాబాద్ మొత్తం కలిపి 20 మంది ఎమ్మెల్యేలు దగ్గర ఉంటారు. అవును, 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈజీగా. కరీంనగర్ లో 5. హరికృష్ణకు సపోర్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా గెలిచేవాడని నా నమ్మకం. ఇస్తే ఖచ్చితంగా గెలిచేవాడు. అవును, ఎందుకంటే మెదక్ లో 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు చూసుకోండి బీఆర్ఎస్. కరీంనగర్ లో 5, అక్కడ 11, నిజామాబాద్ లో 2-3 ఉన్నారు. అవును కదా. ఆదిలాబాద్ లో కూడా ఉన్నట్టున్నారు. అదే ఎంపీలు లేరు కానీ ఎమ్మెల్యేస్ చాలా మంది ఉన్నారు. అవును, అంటే అది ఒక తప్పిదమే, బట్ వాళ్ళు రివ్యూ చేసుకొని ఉంటారు. ఎందుకు మనం పోటీ పెట్టకపోవడం వల్ల నష్టం జరిగింది అనేది. డెఫినెట్ గా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ గెలిచేవారు. ఒకవేళ టీచర్స్ కాన్స్టిట్యున్సీలా కొమరయ్య గారు గెలిచినా కూడా బ్యాలెన్స్ అయ్యేది. మేము కాంగ్రెస్ కు అప్పుడే 1.5 ఓడించాం మేమని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. అవునవును, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఎలక్షన్ ఓడిపోయేందుకు చాలా సంవత్సరాలు పట్టింది. దుబ్బాక 6 సంవత్సరాల తర్వాత ఓడిపోయినారు. అవును కదా, 42 నియోజకవర్గాలు కదా, 42 నియోజకవర్గాలు.
అందుకని మంచి గుర్తింపు కూడా ఉండేది. ఓకే ఓకే ఓకే. కానీ అది జరిగిపోయింది కదా, దాని గురించి ఏమనుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ గారు పరిణామాలని విశ్లేషించినందుకు. థ్యాంక్ యూ. సో మొత్తానికి స్పందన